ఏప్రిల్ 29న హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం రండి. దానికి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. ఈ డ్యాన్స్ డేని ఫస్ట్గా 1982 ఏప్రిల్ 29న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉన్న షాంఘైలో ఉంది. ఈ డేని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ డ్యాన్స్ ఒక ఆర్ట్ అని, అది అందరికీ తెలియాలని ఏప్రిల్ 29న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్ 29ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఫ్రెంచ్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అయిన జీన్ జార్జ్ నార్వే గారి యొక్క బర్త్డే. ఇతను బ్యాలీ అనే డాన్స్ని క్రియేట్ చేశారు. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ బ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ డేలో వరల్డ్ నెంబర్ 1 డాన్సర్ లేదా కొరియోగ్రాఫర్ని ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్కి పిలిచి వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇస్తారు. వరల్డ్ వైడ్గా ఈ డేలో కల్చరల్స్ని బేస్ చేసుకుని డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్, కాంపిటీషన్స్, డ్యాన్స్ ఫెస్టివల్స్, స్ట్రీట్ డ్యాన్సెస్ అనేవి జరుగుతాయి. మన ఇండియాలో టోటల్గా 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ 100 పైనే ఫోక్ డ్యాన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్తో మన స్టోరీ అనేది చెప్పొచ్చు, మన ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డ్యాన్స్ చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ వీడియో చూస్తున్న డాన్సర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఏప్రిల్ 29న జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.